జీవం గల దేవుని నామ పేరట వీక్షించుచున్న వారికిని సంఘస్థులకును అన్వేషకులకును వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. పాఠంలోకి వెళ్ళకముందు, దాన్ని మనం ధ్యానించకముందు, ద పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి ధ్యానించకముందు ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా హృదయాలను తెప్పరిల్లింపచేయము. మా జీవితాలకు ఒక మంచి ఉపదేశము దయచేయము. మా జీవితాలు అలాగా నీ వాక్యం చేత ప్రభావితం కావాలని మనసారా కోరుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్య భాగంలోకి వస్తాను. అందరి కొరకు నేను వాక్యం చదువుతాను. తెరవగలిగినటువంటి వారు బైబిల్ తెరిచి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి.
తెస్సలోనియేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుతున్నప్పుడు ఒక భాగం 17వ భాగాన్ని నేను చదువుతాను. తెస్సలోనియేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తాడు. ప్రతి క్రైస్తవునికి యేసు నేర్పించేది ప్రార్థన. ఆయన జీవితమే ఒక ప్రార్థన. ఆయన నేర్పించేదే ఒక ప్రార్థన. ప్రార్థన క్రైస్తవుని యొక్క ఆర్నమెంట్, ఒక ఆభరణం లాంటిది. ప్రార్థన క్రైస్తవుడి యొక్క ఒక వెపన్ లాంటిది, ఆయుధం లాంటిది. కనుక ఈ రెండింటినీ వాడుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశారు. జీవితంలో ప్రార్థన ఆభరణము ఉంటే, జీవితంలో ప్రార్థన అనే వెపన్ ఉంటే, ఆయుధము ఉంటే, వారి జీవితం చాలా ఫలభరితమైన జీవితంగా పరిగణించబడుతుంది. అలా కావడానికి యేసుప్రభు తన జీవితాన్ని మార్గదర్శకంగా మన ముందు ఉంచి ఈ సువార్తల ద్వారా తన జీవితాన్ని మనకు అంకితం చేశాడు. మన ప్రార్థనలు మన పరిస్థితులను కొన్నిసార్లు మార్చకపోతే కోల్పోయేది ఏమీ లేదు, కానీ దాన్ని బట్టి మన జీవితాలను మారుస్తాడు. పరిస్థితులు మారవు, కానీ నేను మారిపోతాను. చెడులోకి మారడం కాదు, కానీ మంచిలోకే మారడానికి తన యొక్క ప్రభావికమైనటువంటి శక్తిని బట్టి నాలో ఉన్న చెడును దూరం చేసుకొని యేసుకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తుంటున్నాను. మన వైఖరి, క్రైస్తవ జీవితంలోని ప్రతి విశ్వాసి సంఘ సభ్యుడి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, హోటల్కి వెళ్ళి ఇంట్లో లేకపోతే ఎక్కడైనా కానీ ఇన్స్టంట్ కాఫీ లాగా అన్నీ జరిగిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం. ప్రేయర్ ఈజ్ నాట్ ఇన్స్టంట్ కాఫీ. అకస్మాత్తుగా టక్కన పోసేస్తే వచ్చేటువంటిది కాదు, కానీ అది కాలంతో కూడినటువంటిది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే జరిగిపోతాయి, కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి అవి జరగవు, చాలా కాలాన్ని తీసుకుంటాయి. కీర్తన పుస్తకంలో ఒక మంచి పాట ఉంది, ఓ ప్రార్థన సుప్రార్థన అని. స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ గురించి కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. విలియం వాల్ఫోర్డ్ అనే ఆయన రాస్తాడు. ఈ పాటను ఇంగ్లాండ్ దేశమందు ఒక గ్రామంలో నివాసం చేస్తూ తన భావాలను ఇలా వ్యక్తం చేశాడు. ఆ టైంలో ఒక ట్రింకెట్ షాప్, అంటే విలువ లేని వస్తువులను ఆయన కొనుక్కుంటాడు, ఇంటింటికి వెళ్ళి కొనుక్కుంటాడు, వాటిని అమ్మకానికి పెడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తాడో, ఏ ఇంట్లోకి వెళ్ళి గ్యాదర్ చేస్తాడో మనకు తెలియదు, కానీ అలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి వాటిని గ్యాదర్ చేసి తన ట్రింకెట్ షాప్కి తీసుకొని వచ్చి దానికి అమ్మడం మొదలు పెడుతూ ఉంటాడు. ఒకరోజు పాస్టర్ గారు ఆ షాప్ని, ట్రింకెట్ షాప్కి దగ్గరికి వచ్చినప్పుడు తను ఒక పోయం రచించినటువంటి పోయాలను చాలా చూపిస్తాడు, కానీ దాంట్లో ఒక పోయంని పాస్టర్ గారికి ఇచ్చేస్తాడు. పాస్టర్ గారు దాన్ని చదివిన తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి దాన్ని ఒక పేపర్ వాళ్ళకి అంకితం చేస్తాడు. న్యూయార్క్ అబ్జర్వర్ అనే పేపర్కి దాన్ని చూపిస్తాడు. పేపర్ వాళ్ళు యాజమాన్యం ఆ పేపర్లోని ఆ పోయంని 1850s దాన్ని తీసుకొని దాన్ని ముద్రిస్తారు. ఓన్లీ పోయం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పోయం. దాన్ని ముద్రించిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి విలియం బార్బెరీ దానికి స్వరకల్పన చేస్తాడు. స్వరకల్పన చేసి ఒక క్వైర్ వారు నేర్చుకొని ఆ పాట పాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా విని ఆ పాటను నేర్చుకొని బ్యాప్టిస్ట్ హిమ్నల్స్లో దాన్ని చేరుస్తారు. ఒక ఆయన పాట పోయం రాస్తే ఒక పాస్టర్ గారు తీసుకొని వెళ్ళి న్యూయార్క్ అబ్జర్వర్స్
అనే పేపర్కి వాళ్ళకి ఇస్తే ఆ ముద్రణాలయం వాళ్ళు దాన్ని తీసుకొని ముద్రిస్తే ఈ సాంగ్ రైటర్ విలియం బార్బెరీ దానికి స్వరకల్పన చేస్తే మోస్ట్ ఫేమస్ బ్యాప్టిస్ట్ హిమ్నస్లోకి చేర్చబడి దాని అమ్మకానికి జరుగుతూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్పినానంటే ఆ పాట పాడినప్పుడల్లా దాంట్లో ఉన్నటువంటి సునాదం కావచ్చు, పదజాలం కావచ్చు, ఆశ్చర్యమైన సంగతుల గురించి తెలియచేస్తూ ఉంటాయి. వాట్ ఎ సాంగ్ ఇట్ ఈస్. అందుకొరకే కాబోలు డేవిడ్ యాంగిచో తన జీవితంలో జరిగేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ ప్రార్థన కణ సమూహాన్ని స్టార్ట్ చేస్తాడు. ప్రార్థనను బట్టి ప్రభావితం చేయబడి ఒక దయ్యాలను శక్తి కలిగినటువంటి ఒక ఆవిడని ఓడించి తన జీవితంలో ఉన్న శరీర రోగాన్ని స్వస్థపరచుకొని ఈ ప్రార్థన ప్రభావాన్ని బట్టి ప్రేయర్ సెల్ గ్రూప్స్ని తయారు చేస్తాడు. అంటే ఇంకో మాట చెప్పాలి అంటే ప్రార్థన కణ సమూహాలను గురించి మాట్లాడతాడు. అప్పుడు ఆయన స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక కొండ దగ్గర చర్యలోకి స్టార్ట్ చేస్తాడు. ఇట్ వాస్ వెరీ స్మాల్. ఒక 6 మెంబర్స్తో కలిసి స్టార్ట్ చేస్తాడు. సో డాక్టర్ డేవిడ్ యాంగిచో ఈయన ప్రార్థన కణ సెల్ స్టార్ట్ చేసినప్పుడు సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ స్టార్ట్ చేసిన తర్వాత సంఖ్య పెరిగింది, శిష్యత్వపు సంఖ్య పెరిగింది. రెండు జరిగినాయి ఆ కాలంలో. ప్రపంచంలో ప్రస్తుతం అతి పెద్ద సహవాసంగా అది చలమణి అవుతూ ఉంది. వై ఇట్ ఆల్ హ్యాపెండ్? బికాస్ సంబడి wrote a song, somebody written about it, composed it, దానికి ట్యూన్ ఇచ్చారు, దాని ప్రార్థనలో అందరం కలిసి పాడతారు, బ్యాప్టిస్ట్ హిమ్లలో చేర్చారు. అట్లాంటి సాంగ్స్ చాలామందిని ప్రభావితం చేసినాయి. ప్రభావితం చేసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. దీన్ని మనసులో పెట్టుకొని తెస్సలోనియలకు రాసిన పత్రికలోని భాగాన్ని తన వాస్తవికత జీవితంలోకి తీసుకొని వచ్చిన డేవిడ్ యాంగిచో దీన్ని బట్టి ఒక చిన్న కణ ప్రార్థన సమూహాన్ని తయారు చేస్తాడు. ఈ సెల్ గ్రూప్ ద్వారా చాలా లాభం జరిగింది అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి క్రైస్తవుడు చేయవలసింది ఏంటిది అంటే ప్రార్థన మన జీవితానికి ప్రాణం, శ్వాస. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని తెలియజేస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ 4 సంగతులు మాత్రమే మీకు వివరించడానికి ఇష్టపడతాను. ద కణ సెల్లో, ప్రేయర్ సెల్ గ్రూప్స్లో ఏం జరుగుతుంది అంటే ఇట్ డీపెండ్స్ అవర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుడి మీద మనం సొంతంగా చేయలేనిది దేవుడి మీద ఆధారపడి చేయడానికి అది సహాయం చేస్తుంది. అంటే దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ఒక ఉజ్జీవానికి, ఒక ప్రాంతంలో ఉజ్జీవం రావడానికి అది దోహదం చేస్తుంది, ఉపయోగపడుతుంది. ఉజ్జీవానికి కారణం ఈ ప్రేయర్ సెల్ గ్రూప్ అని మీకు తెలియచేస్తుంటున్నాను. అందుకొరకే అజూజా స్ట్రీట్లో గొప్ప రివైవల్ రావటం ద్వారా పెంటికాస్టల్ మూమెంట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అజూజా స్ట్రీట్లో జరిగినటువంటి చిన్న ప్రేయర్ సెల్ గ్రూప్ కాదు కానీ ఆ రోజుల్లో ప్రార్థన జరిగింది. దానితో ప్రపంచమంతటిలో ఉజ్జీవానికి కారణమైంది. ప్రార్థన ఒక ఉజ్జీవ జ్వాల. దాన్ని మనం దేవుడి మీద ఆధారపడి ఉపయోగిస్తే ఇట్ విల్ బికమ్ ఎన్ ఆర్నమెంట్, ఇట్ విల్ బికమ్ ఏ వెపన్, ఇట్ ఈజ్ అవర్ బ్రెత్ అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండో విషయం, ఇట్ డిమిస్టిఫైస్ ద మిస్టీరియస్. ప్రేయర్, నువ్వు చేసేటువంటి ప్రార్థన కణ సమూహం ద్వారా వచ్చేటువంటి ప్రతి ప్రార్థన ఆ గ్రూప్ని చాలా మోటివేట్ చేస్తుంది. మోటివేట్ చేయడం ద్వారా వారు పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తారు.
వారందరూ ఆయా ప్రాంతాల్లో నివాసం చేసేవారు. వారు ఆ టైంకి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది, 15 మంది కలుసుకొని వాళ్ళ ఇండ్ల చుట్టూ ఉన్న వారి ప్రార్థనా మనవులను తీసుకొని వచ్చినప్పుడు మనకు చెప్పకూడని రహస్యాలను వారు తెలుసుకొని వచ్చినప్పుడు ఇట్ డిమెస్టిఫైస్ ద మిస్టీరియస్ అనే మాటని ఎందుకు చెప్పాను అంటే, వారి రహస్యాలను తెలుసుకొని చాలామంది కావడానికి కాదు, కానీ ఆ పట్టుదలగా ప్రార్థించే పరిస్థితిని తీసుకొని రావడం వల్ల దేవుని అద్భుతాన్ని చూడగలుగుతూ ఉంటాం. మూడో విషయం, ఇట్ డిప్లాయ్స్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని ప్రయోగంలోకి తీసుకొని వస్తుంది. ప్రపంచమంతటా ఎక్కడో ఏ భాగంలో, నేను ఇక్కడే ఉండవచ్చు, భారతదేశంలోనే ఉండవచ్చు, కానీ దిగంతం దాకా అక్కడ ఉన్న వ్యక్తి కొరకు కూడా నేను ప్రార్థన చేయవచ్చు. వెన్ దే ప్రే టుగెదర్, గాడ్ బిగిన్స్ టు మూవ్. వాళ్ళు ప్రార్థన కలిసి చేస్తూ ఉంటున్నప్పుడు ఆ సామూహిక కణ ప్రార్థన ద్వారా ఎక్కడో ఒక అద్భుత శక్తి ఆ ప్రదేశాల్లో చేరి ఆ జీవితాలను మార్పు తీసుకొని వస్తుంది అని చెప్తున్నాను. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఇట్ ఓపెన్స్ గాడ్స్ స్టోర్ హౌస్. దేవుడికి ఉన్నటువంటి స్టోర్ హౌస్ని తెరిపించి ఆశీర్వాదాలను వారి జీవితంలో కుమ్మరింపజేస్తుంది. ఒక 2 months బ్యాక్ నేను నిర్మల్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు సమ్హౌ ఏ మూమెంట్ టుక్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. ఈ ప్రాంతంలో ప్రాస్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నారు అని వెతకటం ప్రారంభం చేశాను. లోకల్ పాస్టర్తో మాట్లాడాను. నాకు తెలియదు కానీ ఈ ప్రాంతానికి మనం వెళదామని ఆయన మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళుతూ వచ్చాడు. ఆ ప్రాంతము శాంతినగర్. ఆ శాంతినగర్ ప్రాంతంలో ఒక ఇంటి దగ్గర ఆపాడు. ఆ ఇంటి ఆమెడతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడిన తర్వాత ఆవిడ చెప్పింది, ఇప్పుడు లేరయ్యా, సాయంత్రానికి వస్తారు, లేకుంటే రేపు రావచ్చు, వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత మేము టౌన్లోకి వెళ్ళాం, కొద్ది మందితో మాట్లాడాం. అక్కడ ఉన్నటువంటి లోకల్ డాక్టర్ నాకున్నటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఇదేంటి సార్ మీకు ఇట్లాంటిది ఎందుకు వచ్చింది సార్, ఇట్స్ డిఫికల్ట్ టు వర్క్ అమంగ్ ప్రాస్టిట్యూట్స్ అని చెప్తూ వచ్చాడు. కానీ ఇంకొక సంగతి చెప్తాను, మా మా బస్తీలలో చాలామంది డ్రగ్ యాడిక్ట్స్ ఉన్నారు. కుటుంబాకు అలవాటు పడి ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. దాని నుంచి వారు విడుదల పొందితే చాలా మంచి సార్ అని చెప్పాడు. ఒక డాక్టర్గా ఆయన ఎంతమందిని పరామర్శిస్తున్నాడో నాకు తెలియదు, కానీ దాని ద్వారా ఎంతమంది అనారోగ్యం అయ్యారో నాకు తెలియదు, కానీ ఇలాంటి జబ్బులు వచ్చేసాయో నాకు పూర్తిగా తెలియదు. కానీ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటను బట్టి నేను అన్నాను, ఓకే, ఇప్పుడైతే నాకు టైం లేదు, వీలైతే వచ్చే మాసం మనం కలుసుకుందాము అని చెప్పాడు. కలుసుకుందాము అని చెప్పిన తర్వాత ఈ నెల రోజులు దేవుని దగ్గర ప్రార్థన మొదలుపెట్టాను. సో గాడ్ ఓపెన్ హిస్ స్టోర్ హౌస్, స్పోక్ టు దెమ్. మళ్ళీ 2nd month వెళ్ళినప్పుడు దరిదాపుగా 28 మంది ఒక ఇంట్లో కూడుకొని నా కోసం కనిపెడుతూ వచ్చారు. కనుక నేను, లోకల్ పాస్టర్, డాక్టర్, ఇంకా 2-3 రోగిగా ఉన్నటువంటి వాళ్ళు, స్ప్లీన్ పాడైన వాళ్ళు, లివర్ పాడైన వాళ్ళు, కిడ్నీస్ పాడైన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు. ఎక్కువ శాతం తల్లులు ఉన్నారు. భర్తలను త్రాగుడు జీవితానికి బానిసత్వంలోకి నడిపించుకున్నటువంటి భార్యలు ఉన్నారు. నేను పరిచయం చేసుకున్నాను. నా ఇంట్లో జరిగేటువంటి విషయాన్ని గురించి పరిచయం చేసుకున్నాను. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత, చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం. నేను ఒక టైం అడిగాను. టైం అడిగిన తర్వాత వాళ్ళు టైం ఇచ్చారు, మాట్లాడారు. ఇలా జరుగుతూ నేను జరిగించబడిన ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నాను. కారణం, ఒకటేసారి వాళ్ళందరితో మాట్లాడడం జరగదు. కనుక వి ప్రే టు గాడ్. అందరం కలిసి ప్రార్థన చేశాం.
కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితాలను కదిలించాడు. తిరిగి వాళ్ళు రావడానికి అవకాశాన్ని కలిగించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళతో సంప్రదించడానికి, సంభాషణ చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ప్రసాదించాడు. దాంట్లో ఒక అమ్మాయి తన భర్త తాగుడు జీవితానికి అలవాటు పడినటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుతూ తను ఎలా మాన్పించిందో ఆ విషయాలు మాట్లాడుతూ వచ్చింది. వారి తల్లి తన భర్త యొక్క తల్లి కూడా అక్కడే ఉంది. అయ్యా, నా భర్త ఇట్లా చనిపోయాడు, నా కొడుకు కూడా ఇట్లనే ఉండే, ఈ పరిస్థితి నుంచి నా కోడలు చాలా మంచి పని చేసింది, చేయకూడని పని చేసింది, అతనిలో మార్పు తీసుకొని వచ్చింది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ బాధలు కన్నీరు ఉన్నాయనే సంగతిని గురించి మాట్లాడింది. ఒక మూమెంట్ రావాలి అంటే ప్రార్థన జరగాలి. ఒక ఉజ్జీవం రావాలి అంటే తప్పకుండా ఎక్కడనో ఒక ప్రేయర్ సెల్ గ్రూప్లో ఈ మనవిని పెడితే ప్రార్థన కణ సమూహం ద్వారా ఒక అద్భుతమైన కార్యం ఆ ప్రాంతాలలో జరిగించబడ్డానికి వీలవుతుంది. 4 విషయం జ్ఞాపకం చేస్తాను. ఇట్ డ్రాస్ అస్ నియర్ టు గాడ్. దేవుడికి సమీపంగా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మేము దగ్గరికి పోలేము. దగ్గరికి పోలేటువంటి వ్యక్తిని మాకున్నటువంటి బానిసత్వపు సంఖ్యలను విడిపించుకొని దేవుని దగ్గరికి చేరడానికి ఈ ప్రార్థన సహాయం చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతి వ్యక్తికి చైన్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తి బానిస అవుతాడు, ఏదో దానికి బానిస అవుతాడు. ఆ బానిసత్వంలోకి విడిపించబడ్డానికి ఈ ప్రార్థన మనకందరికీ సహాయం చేస్తుంది. మనం చాలా తక్కువ టైం ఇస్తాం. ఆ తక్కువ టైం ఇచ్చినప్పటికీ కూడా ఫోకస్డ్ ప్రేయర్లో ఉండి తప్పకుండా పర్సిస్టెంట్ ప్రేయర్ వారియర్గా నేను ఉన్నప్పుడు వాక్యంలో లిఖించబడినట్టుగా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయం నందు ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పినటువంటి మాటను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. గాడ్ లిజన్స్ టు అవర్ ప్రేయర్. డిస్టెన్స్ ఎంత ఉండవచ్చు, వేరే దేశం కావచ్చు, బట్ గాడ్ బిగిన్స్ టు మూవ్ ఇన్ దట్ ఏరియా. వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు, వ్యక్తి జీవితాలను మార్చగలిగే సమర్థుడు అని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక 51వ కీర్తనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హీ ఎంబ్రేస్డ్ గాడ్. దేవా, నాలోని మాలిన్యాన్ని చూపించిన దేవుడు కనుక నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయకు తండ్రి అని ప్రార్థన చేస్తాడు దావీదు. కనుక ఆ ప్రార్థనను బట్టి దేవునికి చేరువై తన ఆశీర్వాదాన్ని పూర్తిగా సంపాదించుకోగలుగుతుంటాడు. నో ది పవర్ ఆఫ్ గాడ్ అండ్ బీ బ్లెస్డ్. దేవుని చేత ఆశీర్వదించబడండి. దైవాశిష్యులు మీకు అందరికీ కలుగునుగాక. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనలు వినే దేవుడు కనుక మాకందరికీ ప్రార్థన నేర్పించావు. నీవు నేర్పించిన ప్రార్థన మేము మంత్రోచ్చారణగా కాకుండా ఆ పదజాలాన్ని, ఆ పదాలను మాకు అన్వయం చేసుకుంటూ ప్రార్థన చేయడానికి సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాము. మా అవసరతల కొరకు కాక ఇతరుల అవసరత కొరకు ప్రార్థించే భాగ్యము దయచేయము, జవాబు దయచేయము, కనువిప్పు కలిగించుము, వారి జీవితాలలో మేలు చేయము. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.